నమస్తే డీడీసీ న్యూస్ కి స్వాగతం. గత కొద్ది రోజులుగా నిత్యం పేపర్లలో ఉలిపిరి గిరిజన ఆశ్రమం ఉన్నత పాఠశాల హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అనేక కథనాలు ప్రచురితమయ్యాయి. ఆ హాస్టల్లో పిల్లల చేత వంట పని, కూరగాయలు కోయించడం, రూములు బాత్రూమ్లు శుభ్రం చేయించడం, టీచర్లకు టీలు వంటివి అందించడం, ఉదయాన్నే హాస్టల్ గేట్లు తీయడం, రాత్రిపూట హాస్టల్ గేట్లు వేయడం వంటి పనులను పిల్లలే చేస్తున్నారని ఆరోపణలు నిరూపిస్తూ కొన్ని ఫోటోస్ బయటకు వచ్చాయి. దీనిపై కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించి 9వ నెల 24న ఐటీటీఏ డిడి గారు వచ్చి విచారణ చేపట్టారు. అయితే ఈ విచారణ సమయంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి బృందం కూడా పాల్గొంది. స్కూల్లో ఏ సమస్య లేదని పిల్లలు టీచర్స్ ఇచ్చిన వాంగ్మూలాన్ని తీసుకున్నారు. అక్కడ పిల్లల చేత పనులు చేయించట్లేదని, ఇవి పాత ఫోటోస్ అని, ఎవరో కావాలని దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారని రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఆ రిపోర్ట్ సమగ్రమైంది కాదని, పిల్లల్ని భయపెట్టి వాళ్ళ చేత చెప్పనివ్వట్లేదని టీచర్స్ దురుద్దేశపూర్వకంగా తప్పుడు నిందలు మోపుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఉన్న సమస్యలను కప్పిపుచ్చుతూ ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం సరైంది కాదని ఆగ్రహించిన పిల్లల తల్లిదండ్రులు దాదాపు 70 మంది నిన్న అనగా 17వ తారీఖు 9వ నెల 2024 తేదీ తమ పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చారు. వీరిని లోపలికి రానివ్వకుండా గేటుకి తాళాలు వేసి బయటనే ఆపేశారు. దీనిని ప్రశ్నించిన పిదప కొంత వాగ్వాదం తర్వాత హెచ్ఎం కృష్ణారావు గేట్లను ఓపెన్ చేశారు. ఆయన ఆఫీస్ రూమ్ కి వెళ్లి మాట్లాడదామని కోరగా పిల్లల తల్లిదండ్రులు అందరూ అక్కడే ఉన్నారు. ఇక్కడ వచ్చి బయటకు వస్తున్న వార్తల్లో టీచర్స్ సమాధానం చెప్పాలని నిలదీగా వాటిపై సమాధానం చెప్పకుండా మిగిలిన ఉపాధ్యాయులు మేము భోజనాలు చేయొద్దా, సమయ సందర్భం లేదా అని నిందిస్తూ వాగ్వాదానికి దిగారు. ఇక ఆడపిల్లల హాస్టల్ పై దాడి చేస్తున్నారని కేసులు పెడతామని గిరిజన విద్యార్థి సంఘాలను సైతం బెదిరించారు. కానీ పిల్లలతో పనులు చేయిస్తున్నారా లేదా అనే విషయంపై చర్చించడానికి సుకుమత చూపలేదు. ఇక్కడకు వచ్చిన తల్లిదండ్రులకు సైతం సమాధానం చెప్పకపోవడం విచిత్రమే. ఇక పిల్లల్ని తీసుకెళ్లిపోతామనే వారితో ఐటీడీఏ డిడి గారు వస్తున్నారని, వాళ్ళు వచ్చేంత వరకు ఆగాలని చెప్పారు. రమేష్ పీడిఎస్ఓ జిల్లా కార్యదర్శిగా ఉన్నాను. అలాగే మనకి 80 సభ్యులు కూడా పాల్గొని ఉన్నారు. అయితే ఈరోజు మేము ఉలిపిరిలో ఉన్న బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాము, గత కొద్ది రోజులుగా ఈ ఆశ్రమ పాఠశాలలో పిల్లల చేత పనులు చేయిస్తూ ఉన్నారని, బాత్రూమ్ సరిగ్గా లేవని, ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదని, ఇలా రకరకాల ఇష్యూస్ అయితే మన ముందుకు వస్తూ ఉన్నాయి, న్యూస్ పేపర్లో వస్తూ ఉన్నాయి, మనం చూసి గమనిస్తూ ఉంది. ఈ అంశం మీద ఈరోజు సందర్శించడం జరిగింది. మాతో పాటు దాదాపు ఒక 50 మంది పేరెంట్స్ కూడా వచ్చారు. పేరెంట్స్ యొక్క డిమాండ్ ఏంటంటే, మేము ఇక్కడ పిల్లల నుంచము ఇక్కడ సరిగ్గా చదువు చెప్పట్లేదు, ఫుడ్ పెట్టట్లేదు అని ఒక డిమాండ్ తోటి వాళ్ళైతే ఇక్కడ ఫైట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళలో భాగంగానే వాళ్ళతో పాటు మేము వచ్చాము. అయితే మాకు ఇక్కడ తెలిసిన అంశాలు ఏంటంటే, ఇక్కడ ఈ వాచ్మెన్ పిల్లల్ని చూసుకోవడం కోసం నైట్ పూట నైట్ వాచ్మెన్ లేడు, పిల్లలే ఇక్కడ గేట్ ఓపెన్ చేయడం, తాళాలు తీయడం లాంటివి చేస్తూ ఉన్నారు. అలాగే కుక్కులు లేక, కమాటీలు లేక ఆ పని చేయాల్సింది కూడా పిల్లలే చేస్తూ ఉన్నారు. ఉదయాన్నే తెల్లారి లేపి వాళ్ళ చేత పనులు చేయించడం, వాళ్ళ చేత భోజనాలు వడ్డించేలా చేయడం, అలాగే టీచర్స్కి కూడా పిల్లలే భోజనాలు వడ్డిస్తున్నారని చెప్తా ఉన్నారు. అయితే ఇలాంటివి ఏవైతే జరుగుతున్నాయో వీటిని వెంటనే ప్రభుత్వాలు చర్యలు తీసుకొని, డీడీ గారు కావచ్చు, లేకపోతే మనకి కలెక్టర్ గారు, పిఓ గారు తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇదే కాదు, ఈ ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, నాన్ టీచింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, వాచ్మెన్ పోస్టు, కమాటీ పోస్టు, అలాగే వంట కుక్కులు 360 మందికి ఇద్దరే వంట కుక్కులు ఉన్నారు, ఆ పోస్టులు కూడా భర్తీ చేయాలి. ఇలాంటి పోస్టులన్నీ భర్తీ చేస్తేనే ఇక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయి. బాత్రూమ్లు అయితే సరిగ్గా బాగాలేవు, బాత్రూమ్లు కూడా స్టాఫ్ని పెట్టి కడిగించాలి. పిల్లల్ని వంట పనుల్లోకి, తర్వాత తుడిచే పనుల్లోకి పిల్లల్ని వెళ్లకుండా ఆ స్టాఫ్ను కూడా భర్తీ చేసినప్పుడు ఇక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి మేమైతే అనుకుంటా ఉన్నాము. ఇందులో భాగంగానే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేమైతే కోరుకుంటా ఉన్నాం. ఈరోజు మేము పార్వతీపురం, మన్యం జిల్లా, కొమరడ మండలం, కుంతి సంబంధించినటువంటి గ్రామాలు మన ఉలిపేరి ఆశ్రమ పాఠశాలకి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా హెడ్ మాస్టరు ప్రవర్తన పరిస్థితి బాగోలేదని మొదటి నుంచి చూస్తూ ఉన్నాము. అన్నీ వాట్సాప్ల దగ్గర కానీ, లేకపోతే ఐటీడీఏ అలాగే కలెక్టర్కి కూడా పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ వార్త మేము చూసి అని మేము కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. నవయువ సమైక్య, నేను హిమ్మరకమిన్న జిల్లా నాయకుల్ని. ఇక్కడ ఏంటంటే ముఖ్యమైన విషయాలు, ఖాళీగా ఉన్న అన్ని నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని, అలాగే కుక్కు భర్తీ చేయాలని, కమాటీ భర్తీ చేయాలని, అటెండరు భర్తీ చేయాలని, వాచ్మెన్ భర్తీ చేయాలని, రికార్డ్ అసిస్టెంట్ భర్తీ చేయాలని, పిల్లల చేత పనులు చేయిస్తున్నారు కాబట్టి
ఈ టీచింగ్ పోస్టు భర్తీ చేస్తే వాళ్ళకి పని భారం అనేది తగ్గుతుంది. మేము ఎందుకంటే నేను కూడా ఇక్కడ మన పిల్లలు చదువుతున్నారు కాబట్టి ఆ పిల్లలకి సంబంధించి నేను పేరెంట్సే కాబట్టి కనుక ఈ పనులు చేయడం అనేది అది కరెక్ట్ కాదు, చట్టపరంగా అయితే నేరమే. కాబట్టి ఇటువంటి పనులు చేయడం కాదు, పిల్లలకి మంచి చదువులు చెప్పే విద్యార్థులు ఉపాధ్యాయులు అటువంటి పనులు చేయడం అన్నది చాలా ఇది కరెక్ట్ కాదని మేము నవయువ సమైక్య తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా ప్రవర్తన కూడా బాగులేదు, ఆ తీరు ఆ వైఖరి మార్చుకోవాలని మేము సీరియస్గా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్నట్టు పెహర మొత్తం కూడా పడిపోయింది. గత సంవత్సరం నుంచి మేము అది చైర్మన్ సమావేశానికి అలాగే పిల్లల పేరెంట్స్ సమావేశానికి మేము దాని మీటింగ్ కూడా చెప్పడం జరిగింది. ఇది పట్టించుకోకుండా ఇప్పటికి సాగదీస్తున్నారు. ఆ విధంగా ఎందుకంటే ఇది ఆడపిల్లలు అందరూ కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి రేపు ఈ పక్కనే అంటే ఏనుగులు అనేటువంటి వస్తున్నాయి, దీనికి పహారలాక ఉంటే చాలా దానికి దాడి చేసే అవకాశం కూడా ఉంటున్నాయి. కాబట్టి ఇటువంటి తక్షణం ఈ పహారు అదే శాంక్షన్ చేయాలని మేము నవయువ సమైక్య తరపున డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలని పనులు చేయకుండా అట్లాగే చదువు విద్య అనేది మెరుగైన విద్య అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి సమస్యలు మేము ఏవైతే మాట్లాడామో ఆ పిఓ గారు కానీ అలాగే పీడీ గారు కానీ కలెక్టర్ అనే వెంటనే ఈ సమస్యను ఎంక్వైరీ చేసి మొత్తం సమస్యను ఎంక్వైరీ చేసి తక్షణమే స్పందించాలని మేము కోరుతున్నాం.